సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో స్థానిక గడియారం సెంటర్లో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడారు. సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో స్థానిక గడియారం సెంటర్లో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ శ్రీమతి సావిత్రిబాయి పూలే, ఆమె భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గార్ల కాంస్య విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ పార్లమెంటులో ఏర్పాటు చేసి వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించాలన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి రోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నేలపట్ల సత్యనారాయణ, కాసోచు విశ్వనాథం, కోశాధికారి నల్లసొమ్మ మల్లయ్య, యువజన సంఘం అధ్యక్షులు చొల్లేటి రమేష్, నక్కరకంటి కాశయ్య, కంది సూర్యనారాయణ, చిక్కుళ్ళ రాములు, చొల్లటి ప్రభాకర్, కుప్పు రాంబాబు, కర్నె ఆనందబాబు, ఎన్ పిచ్చయ్య, గంజి పిచ్చమయ్య, నిమ్మగోని కృష్ణయ్య, నేలపట్ల పరశురాములు, ఎల్లం రాజు, ఎన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సావిత్రిబాయి పూలే భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె ఎన్నో సేవలు అందించినారు. ఆమె మరి 193వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అంతేకాకుండా ఉపాధ్యాయుడే ఉద్యమకారి. ఈ సమాజాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయుల్లోనే ఉంది. ఉపాధ్యాయులు సొమ్ముకు, సారాకు, డబ్బుకు అమ్ముడుపోయి ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు. బడుగు బలైన వర్గాల కొరకు భర్త దగ్గర చదువు నేర్చుకొని అలా అప్పుడే పాఠశాలకు పెట్టి మహిళలకు విద్య నేర్చుకున్న మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఆమె. విషయాలు సాధించాలంటే బీసీలు అందరూ రాజ్యాధికారంలో ఉండాలి. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు ప్రభుత్వము సావిత్రిబాయి పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని, సావిత్రిబాయి పూలే ఆశయాలు కొనసాగించాలంటే నేటి విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి గ్రామంలో చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారు. సావిత్రిబాయి జయంతి సందర్భంగా ఆమె ఆశయాలు ఆ రోజులల్లో ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్నే మహిళల కోసం మన సావిత్రిబాయి ఎంతో పాటుపడేది. ఇవాళ ఇన్ని సౌకర్యాలు ఉన్నా కానీ ఇంకా మహిళలపై ఇంకా దూరంగా ఇవాళ అగ్రవర్ణాల వారు ఇంకా బీసీ వారిని, ఎస్సీ, ఎస్టీ అందరినీ కూడా ఇంకా దగ్గరికి రానియకుండా దూరంగా ఉంచడమే జరుగుతుంది. సావిత్రిబాయి పూలే పుట్టిన ఏంటనే గారితో వివాహం జరిగిన తర్వాత ఆమె చదువు నేర్చుకొని శ్రీమతి సావిత్రిబాయి పూలే యొక్క 193వ జయంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆమె కవి, రచయిత్రి, సంఘ సంస్కర్త, భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయులు. ఆ రోజుల్లో 180-190 సంవత్సరాల క్రితం స్త్రీలకు విద్య నిషేధించబడిన రోజుల్లో ఆమె తన భర్త దగ్గర చదువుకొని 1848లోనే ఒక పాఠశాలను పూనాలో నెలకొల్పి ఆమె మహిళలకు విద్య నేర్పినటువంటి యొక్క గొప్ప సంఘ సంస్కర్త. ఎందుకంటే ఆమె పాఠశాలకు పోతున్నప్పుడు అగ్రవర్ణాల వాళ్ళ మీద బుద్ధదల్లి ఆమె మీద దూషించి అనేక రకాలైనటువంటి హింసలకు గురి చేసినా కూడా ఆమె ఏమాత్రము జంకకుండా పాఠశాలకు వెళ్ళి మహిళలకు విద్య నేర్పి మరి తిరిగి అదే కార్యక్రమాన్ని కొనసాగించడమే కాకుండా తర్వాత రోజుల్లో కూడా మహిళల యొక్క మరి అభ్యున్నతికి, మహిళల యొక్క చదువు కోసం అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప మహిళ. అంతేకాకుండా ఆమె జీవితాంతం సమాజ సేవలో గడిపినటువంటి వ్యక్తి.
చివరికి ఆమె జీవితం చివరి దశలో కూడా మరి ప్లేగు వ్యాధి సోకి అనేక మంది చనిపోతూ ఉంటే వాళ్లకు సేవ చేసి ఆమె కూడా ప్లేగు వ్యాధికి మరణించినటువంటి యొక్క గొప్ప చరిత్ర. ఎందుకంటే ఆమె భర్త సమాజంలో ఉన్నటువంటి యొక్క ఆనాడు ఉన్నటువంటి యొక్క మూఢనమ్మకాలకు తర్వాత వీటికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళు కోరుకునేది ఏంటంటే సత్యశోధిక సమాజాన్ని స్థాపించి సమాజంలో అసమానత లేని సమాజం కావాలి, ఆర్థిక సామాజిక రాజకీయ అన్ని రంగాల్లో మరి సమానమైనటువంటి హక్కులు కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు వారు కోరుకున్నటువంటి యొక్క అసమానత లేని సమాజం ఈనాటి కూడా రాలేదని మేము రాజకీయంగా కానీ ఏ రకంగా రాలేదని కోరుకుంటాం. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది